హలో హాయ్. ఒక ఎపిక్ అడ్వెంచర్ డ్రామా, ఒక మార్వెలస్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అయితే ఇలాంటి ఒక అద్భుతాన్ని కన్సీవ్ చేసి దాన్ని తెర మీదకి తీసుకురావాలంటే విపరీతమైన పిచ్చి, ప్యాషన్ రెండు ఉండాలి. ఆ సినిమానే గామి. ఇలాంటి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మనందరికీ అందించిన రైటర్, డైరెక్టర్ విద్యాధర్, కాగిట అండ్ యాక్టర్ విశ్వక్ సేన్ ఆర్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉంది సక్సెస్? బాగా తలకెక్కినట్టుంది విశ్వక్కి, అందుకని పోజ్ కొడుతున్నాడు. ఆ కళ్ళజోడు ఉంటాయా? అమ్మో, కంజంక్టివిటీసా? ట్రైలర్ తర్వాత స్టార్ట్ అయింది రావడము. ఈ కన్నుకు దగ్గర ప్రీ రిలీజ్ కి ఈ కన్నుకు వచ్చింది, రిలీజ్ అయ్యి ఈ కన్నుకు వచ్చింది. బట్ ఆయనకు అంటించకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఉన్నా కేర్ఫుల్. ఆయన ఆల్రెడీ దాని శివుడి మీద విపరీతమైన ప్రేమ, ఆధ్యాత్మిక ధోరణి, వీటితో ఆయన అన్నిటికీ అతీతం అయిపోయినట్టున్నాడు. అందుకని ఏమి ఆయనకు దాకా రావేమో. ఆయన ఫస్ట్ నుండి శివమే ఉండేది. సినిమా ఒక్కటి ఉంటుంది. సినిమా ఆయన ఒక 8 years నుండి ఎవరినన్నా ఏమన్నా అడగవచ్చు ఏం జరిగింది నీ లైఫ్లో ఇన్ని రోజులు అంటే, ఈయనకు మాత్రం ఒక 8 years నుండి. ఎన్నేళ్ళండి మీకు? యూ డోంట్ మైండ్, మీ ఏజ్ చెప్తారా మాకు? స్టార్ట్ అయినప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడే మాకు ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు 24. నాకు 22 or 23 అని అనుకున్నా నేను. 23-24 అనొచ్చు. అంతే. మార్చ్ 2017 ఐ స్టార్టెడ్. నీకు 23 కదా? నాకు 23 ఉండే అప్పుడు. అసలు ఇలాంటి ఒక సినిమా తీయాలంటే ఫస్ట్ నేను యాక్చువల్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఉపాసనాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. ఈ సోల్ సర్చింగ్, ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అన్నది యూజువలీ ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ దట్ ఆఫ్టర్ 50 years or 60 years అని అడిగితే షీ సెడ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఈవెన్ వెన్ ద చైల్డ్ ఇస్ ఇన్ ద వూంబ్ అని చెప్పింది. ద స్పిరిచువల్ అవేకనింగ్ అన్నది కడుపులో ఉన్నప్పటి నుంచే రావాలి అని చెప్పింది. సో ఐ డోంట్ నో, అంటే వెన్ ఐ సీ సమ్మన్ లైక్ యూ అండ్ వెన్ ఐ సీ విశ్వక్ హూస్ యాక్చువల్లీ డన్ దట్ రోల్, ఈ ఎంతో స్పిరిచువల్ అవేకనింగ్ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇలాంటి సినిమాలు మీరు తీయరు అండ్ ఒప్పుకోరు. దట్స్ వాట్ ఐ ఫీల్. స్పిరిచువల్ అవేకనింగ్ మీద మీకు ముందు నుంచి ఉండదు వచ్చింది. బికాజ్ నేను మీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తే కూడా రైట్ ఫ్రమ్ ఈవెన్ 2014-15 ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ యువర్ పోస్ట్ ఆర్ లైక్ దట్. సంథింగ్ వెరీ డీప్ ఫిలాసఫీ ఉంటుంది ఏదో అందులో. Maybe I would like to use the word curiosity. Okay. More than the things. Maybe you're curious about things, what we are, mana behavioral science avachchu, mana what happens to us, meanings anachu. You can use the word spirituality towards curiosity of life. What is the existence? Mana existence enti, enduku, why do we asalu enduku manaku vastayi all these things. Art is a medium to express and figure out all those kada. So I think it's more, I would use the word curiosity more. Okay. But ఈ మనిషిలో ఉన్న క్యూరియాసిటీని, విజన్ని నువ్వెలా నమ్మావు విశ్వక్? యూ ఆర్ సో యంగ్ వెన్ హీ యాక్చువల్లీ నేరేటెడ్ ద స్టోరీ టు యూ. అప్పుడు అది అవసరమా? ఏదో ఒక సినిమా తీయాలి అన్న ఒక అవసరమా, లేకపోతే నిజంగా నమ్మారా? సినిమా తీయాలని అవసరం ఏదో ఒకటి అని లేదు. ఓకే, డెఫినెట్లీ ఏదో ఒక సినిమా అని అయితే ఉండదు ఆబ్వియస్లీ. బట్ నాకు ఎందుకో ఈ మనిషి ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ సౌండెడ్ వెరీ ఆనెస్ట్. బట్ పాపం నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్న వాయిస్ అంతా తెలియదు అప్పుడు. ఫస్ట్ ఫోన్ కాదు కదా. ఫోన్ ఎలా మాట్లాడుతానంటే సినిమా నేను షూట్కి వెళ్ళాలి 10 days షూట్కి వెళ్ళాలి అంటే హీరో ఓకే కాకుండా నువ్వు షూట్కి వెళ్ళిపోతావా అంటే నో విశ్వక్ ఐ హ్యావ్ ఎ టఫ్ లెస్ టైం అని చెప్తున్నాను. అంటే పక్కన ఫలక్నా మీద షూటింగ్లో ఉన్నాడు తను. ఈజీ ఇస్ బిజీ, ఇట్స్ డిఫరెంట్ థింగ్. సరే ఓకే మా దెన్ ఐ రియలైజ్డ్ హిస్ వర్డ్ ఇస్ లైక్ దట్, బట్ ఈజ్ వెరీ కైండ్ పర్సన్. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అదే అంటుండు. కొంచెం మాట కరకు మనసు వెన్నే. టైం తక్కువ ఉంది షూటింగ్కి వెళ్ళాలంట. అంటే హీరో ఓకే కాకుండా నువ్వు షూటింగ్కి వెళ్ళిపోవాలని డిసైడ్ ఉన్నాను. అంటే ఇంకా మనం వద్దనుకున్నట్టు అప్పుడే ఫోన్ కాల్ అని నేను ప్రత్యక్షమైన డైరెక్ట్ ఆఫీస్లో. ఓకే, ప్రత్యక్షమైనాక అనుకుని ఉన్నట్టు లేదు ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అనుకుని దెన్ ఐ రెడ్ హిస్ స్క్రిప్ట్. ఓకే, ఇట్లానే మటం వేసుకొని కూర్చుండే ఎదురుగా మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా టీ స్నాక్స్ అన్నీ వస్తున్నాయి మా ఇంట్లో అంతే. కానీ ఎంత పేషెన్స్ ఏం చేయకుండా అంతసేపు ఒక ప్లేస్లో కూర్చోలేదు. నేను చదువుతున్నా కూర్చుండి అంతే. ఐ వాస్ టేకింగ్ కపుల్ ఆఫ్ బ్రేక్స్. మీరు ఇప్పుడు చూసింది ఇంత సినిమా, నాకు ఇంత సినిమా చదివాను నేను. But he was kind. He called me for lunch. His mother fed me amazing lunch, and we had good food. Okay. And we started reading it till night. నైట్ ఇంకా ఒక పేస్లో ఉండే. when it comes to end సేమ్ థియేటర్లో అందరూ ఇదవ్వచ్చు అదవచ్చు అనుకుంటారు కదా. నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా అవ్వచ్చు అలా అవ్వచ్చు ఇదేమో అదేమో అనుకున్నారు కదా. చదువుతున్నప్పుడు నాకు అదే అయింది. అండ్ ఐ కుడెంట్ స్టాప్ ఇట్. లైక్ ఆ టైంకి నేను బేసిక్గా నా లైఫ్లో నేను నాన్ స్టాప్ చదివిన బుక్ అదే.
సో లాస్ట్లో ఫినిష్ అయిన తర్వాత దెన్ ఐ టోల్డ్ హిమ్ ఓకే మీ లాస్ట్ 14 minutes. And just is the way he takes decision. I think where he is right now, it's just because of his anta quick ga oka decision, like I'm doing this, done, nothing, no skepticism, nothing. లాస్ట్ 40 minutes నీ సినిమా ఎగ్జాక్ట్లీ వేరే వరల్డ్ ఇది. బట్ ఇప్పుడు లాస్ట్ 40 minutes అన్నది ఆ ఫస్ట్ హాఫ్ ఆ 1 hour చూస్తేనే లాస్ట్ 40 minutes మనం వస్తాం. మొదటి 15-20 నిమిషాలు మీరు ఆడియన్స్ని సస్టైన్ చేయగలరు అన్న నమ్మకం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ నేను ఒక నార్మల్ ఆడియన్స్గా ఐ థాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దిస్, అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఇక్కడ, ఏంది సినిమా అని అనుకున్నా నిజంగా. మొదటి 15-20 నిమిషాలు అలాగే ఉంటుంది. నా థాట్ ప్రాసెస్ వాజ్ లైక్ దాట్. సో హౌ డిడ్ యూ ఫీల్, ఐ మీన్ హౌ డిడ్ యూ థింక్ దట్ ది పీపుల్ వుడ్ రియలీ స్టిక్ టు దేర్ సీట్స్ అండ్ వాచ్? I honestly didn't think people would stick. రియలీ? Yeah. యూ డింట్ ఈవెన్, మీకు స్ట్రైక్ కూడా కాదు చూస్తున్నప్పుడు కాపీ? No, I mean, నేను కాపీ చూసా ఏ రోజు ప్రీ రిలీజ్. నేను థియేటర్లో చూద్దామని డిసైడ్ అయ్యే సినిమా, ఎందుకంటే ప్రివ్యూ థియేటర్లో కూడా స్క్రీన్ చిన్నగా ఉందని. బికాస్ దిస్ ఫిల్మ్ ఐ నో ఇట్స్ గుడ్ లైక్ వెన్ యూ వాచ్ ఇట్ బిగ్. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ అపారెంట్లీ మొత్తం సినిమా ఎక్కువ నాకు తక్కువ డైలాగులు ఉన్నాయి కాబట్టి డబ్బింగ్లో కూడా ఎక్కువ సినిమా చూడలేదు. ఓకే ఓకే, డబ్బింగ్లో కూడా ఎక్కువ సినిమా, కాకపోతే ప్రివ్యూ థియేటర్లో సినిమా చూసి వచ్చిన తర్వాత ఐ గాట్ లైక్ మంచి కాన్ఫిడెన్స్ వచ్చి దెన్ ఐ కేమ్ ఫర్ ప్రీ రిలీజ్. దాని తర్వాత మా మమ్మీని ప్రిపేర్ చేసినాడు. మా మమ్మీ బేసిక్గా పాటలు డ్యాన్స్ ఇవన్నీ ఉండాలి. షూటింగ్ కూడా డ్యాన్స్, షూటింగ్ కూడా సాంగ్ షూట్ ఉన్నప్పుడే వస్తుంది. సో మా మమ్మీకి ముందే ప్రిపేర్ చేసిన, అమ్మ సినిమా ఫస్ట్, ఏం సినిమా రా అన్నట్టు స్టార్ట్ అవుతుంది, ఏం సినిమా రా అన్నట్టు ఎండ్ అవుతుంది అని ముందే ప్రిపేర్ చేసి పెట్టిన. అయితే ఐమాక్స్లో వెనక కూర్చుంది, ఇంటర్వెల్లో ఇట్లా అవుతుంటే ఏమైందని అడిగిన మా అక్క నీ దగ్గరికి వస్తుందని చెప్పి టక లేచి పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కన కూర్చుంది. ఇంటర్వెల్లో కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, ఏం సినిమా రా, ఎప్పుడు చేసినారా, ఇది నా వాసన కూడా రాలే నువ్వు చేసినట్టు అంటుంది. నేను ఎప్పుడు చెప్పలేదు సినిమా, అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేస్తున్నా కదా, చెప్పలేదు ఎవరికి. ఐ వాంటెడ్ దిస్ టు ల్యాండ్ సడన్లీ. సో అదే నాకు నిన్న కూడా అదే అంటుంది, అరే ఎప్పుడు చేసినావు అంటే మళ్ళీ అడుగుతుంది తింటుంటే నిన్న మధ్యాహ్నం ఇంటికి పోయి. బట్ 5-6 ఏళ్ళు షూట్ చేశారు కదా, ఈ 5-6 ఏళ్ళు విశ్వక్ ఫేస్లో కానీ చాందిని ఫేస్లో కానీ చేంజెస్ లేకుండా ఎలా హౌ డిడ్ యూ మేనేజ్, ఎలా చేశారు? నథింగ్ అంటే యాక్చువల్లీ ద ట్రిక్ అని కాదు, లక్కీలీ ద ప్యాటర్న్ వాజ్ 90% మెజారిటీ ఆఫ్ ఇట్ అన్నీ ఒక సింగిల్ స్కెడ్యూల్లోనే అయిపోయినాయి వీళ్ళవి. మెజారిటీ ఆఫ్ ఇట్ జస్ట్ సమ్ 1 minute సీన్, సమ్ 30 seconds సీన్, మేబీ ఒక 5 minutesనే ఎక్కువ స్కాన్లో తీయాల్సి వచ్చింది. లాస్ట్ షాట్ది విశ్వక్ లాస్ట్ సీన్ వాజ్ షాట్ ఇన్ 2-3 months back, but luckily those shots were all title card padtadu kada, paper pattukundi. That is last shot of the last film. scene and shot. Last shot I shot for GAAMI. Yeah, and it happened 3 months ago. Yeah, luckily ఆ shots ki you don't need to proportion paranga idea raadu. కొంచెం అది ప్రొఫైల్లో కూడా ఉంది, ప్లస్ అంత కవర్డ్ ఉంటుంది కదా, everything is covered and it's dark. Yeah, right. And luckily I got away. And అలా కాకుండా ఫైట్ సీక్వెన్స్ అనుకుంటా తర్వాత చేసింది. Rest and all it worked out. Tell me, what is this fascination you have towards science and spirituality? ఈ కాంబినేషన్ ఏంటి? వైతరిణి అలాగే ఉంది, your short film Vara is also like that. In every film you have medical something, science related, and then you end up with some spiritual note. I think the environment we are like grown up with Ramayans, Mahabharats, and we read all this. Where does the science come? అది కూడా డీప్ సైన్స్, A is equal to AAX. ఏంటో అసలు ఏమేమి ఫిలాసఫీ, కొన్ని ఫోబియాలు ఈ సినిమాలో నేను విన్నాను. అసలు ఇలాంటి ఫోబియాలు కూడా ఉన్నాయా అని నాకు అసలు ఐ డోంట్ నో. ఐ వాజ్ వెంటనే గూగులింగ్ ఇట్ అనమాట, వాట్ ఈస్ దిస్ ఫోబియా ఈస్ టాకింగ్ అబౌట్ అని. సో ఒక చాందిని నోట్లోంచి ఒక ఫోబియా వస్తుంది. వాట్ ఈస్ దట్ ఫోబియా? సంథింగ్ షీ సేస్ PTSD గురించి మాట్లాడుంటుందేమో, ట్రామా గురించి ఏదో. దెన్ హీ సేస్ సమ్ ఏంటది, నేనేం చెప్పాను, పెద్ద మాటలు ఎప్పుడు మాట్లాడలేదు నేను సినిమాలో. నాట్ యూ, దేర్ ఆర్ సమ్ ఏదో ఫోబియా అని ఒక 2-3 సార్లు వస్తుంది ఆ సినిమా. లైక్ ఫోబియాస్ మనకి తెలిసిందే కదా, అన్నిటికీ ఫియర్స్ ఉంటాయి. ఇజ్ ఇట్ అంటే అది మీరు క్రియేట్ చేసిన ఫోబియానా లేకపోతే నిజంగా ఉన్నాయా అలాంటివి? అది నేను అడుగుతున్నాను. డెఫినెట్లీ చాలా మనకు తెలియని చాలా ఫోబియాస్ ఉన్నాయి. లైక్ చాలా స్మాలెస్ట్ థింగ్స్, యాండ్స్ అంటే భయం, snakes, lot of phobias are there. I think you'll be surprised if you really know what kind of phobias there are there outside for normal human beings. I think same thing, ma'am. Science and curiosity. Science explains something, and religion gives you a meaning. That is spirituality. Mythology is something special. It gives us a way to live. మన whole lifestyle అన్ని మైథాలజీ నుంచి వచ్చినవే కదా.
అండ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు లివ్ సమ్ టైమ్స్. డాక్టర్ జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కొంతమంది గుడికి వెళ్తాం, రెండు వెళ్ళాలేమో. సినిమాలో ప్రతి అంటే ఒక 2-3 సీన్లకి ఒక ఇంటర్కట్ వచ్చి ఒక స్క్రీన్ ప్లే మారుతుంది, మళ్ళీ ఒక 2-3 నిమిషం మళ్ళీ ఒక ఇట్లా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంటర్ట్వైనింగ్ ఇంటర్కట్ స్క్రీన్ ప్లే. దిస్ ఇస్ ఆల్ ఈజ్ హ్యాపెనింగ్ ద హోల్ ఆ 2.5 hour ఫిలింలో. మీరు నరేషన్ చేసినప్పుడు అంటే ఆ బుక్ వెన్ యూఆర్ యాక్చువల్లీ రీడింగ్ ద స్టోరీ అక్కడ కూడా అలాగే ఉందా? ఈజ్ ఇట్ ద సేమ్ ఫార్మాట్? ఏం లేదు, మేబీ నరేషన్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుండేనేమో, ఎందుకంటే మనం అబ్సెంట్ అవుతాం రీడింగ్లో, విల్ పే ఫుల్ అటెన్షన్. సో చదువుతున్నప్పుడు అట్లనే ఉండే ఇమాజిన్, ఐ హ్యావ్ టు ఇమాజిన్ దట్. ఎగ్జాక్ట్లీ, ఎస్పెషల్లీ ద ఫస్ట్ సీన్లో వెన్ కొట్టేసి ఇట్లా చేస్తున్నప్పుడు సడన్గా ఐ డోంట్ నో వై ఒక హ్యాండ్ వచ్చేసి ఆ హ్యాండ్ ఒక చిన్న పిల్ల హ్యాండ్ వచ్చి ఇట్లా వెళ్ళిపోవడము. ఐ డోంట్ నో వై దిస్ సీన్ కేమ్ అని అనుకున్నా నేను. దెన్ దెర్ ఇస్ సమ్ గై హూ ఇస్ లైక్ సిట్టింగ్ అండ్ ఈజ్ ఇన్ సమ్ ఒక రూమ్లో కార్నర్లో కూర్చుంటాడు. ఇంటర్వెల్లో మనకి ఒకసారి చిల్ అంటది, వాడు హిమాలయాలు ఉంటాడు, అమ్మా అని చెప్పి సౌండ్ వస్తుంది, తప్పని తిరుగుతాడు వీడు. సో ఇవన్నీ చదివినప్పుడే ఇవన్నీ ఐ యూస్ టు ఫీల్ అండ్ యా. అండ్ వెన్ ఐ సా ద కాపీ, ఆ రోజు చదివిన దాంట్లో ఏవేవైతే అంటే ఇప్పుడు స్ట్రాంగ్ ఉండే కొన్ని గుర్తుండిపోతాయి కదా, ఇవి గుర్తుండిపోయిన పాయింట్స్ అనమాట. అండ్ వెన్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ ఆన్ స్క్రీన్, ఇప్పుడు అనిపించింది అరే మజా వస్తుంది, మనం అనుకున్న దానికంటే బేసికలీ నేను ఇమాజిన్ చేసిన దానికంటే బెటర్ ఉంది సినిమా. కాకపోతే కథ అర్థం చేసుకోవడానికి క్యూరియాసిటీ ఎట్లుండే అంటే ఎండింగ్ దాకా, ఈవెన్ ఐ థాట్ చెప్పలేను, కూర్చుంటారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వెన్ యూ ఫస్ట్ థాట్ ఆఫ్ విశ్వక్ అంటే ఈ సినిమాకి విశ్వక్ ఉండాలి శంకర్ రోల్లో అని అనుకున్నప్పుడు ఫస్ట్ వాట్ వాస్ గోయింగ్ త్రూ దెన్ మీన్స్ యాక్చువల్లీ ఆన్ ద సెట్, బికాస్ ఆ సినిమాలో విశ్వక్ ఎక్కువ డైలాగ్స్ లేవు, మోస్ట్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళతో చూడటం, అది కూడా సటిల్, వెరీ సటిల్ ఎక్స్ప్రెషన్స్. అంటే అసలు ఇట్స్ నాట్ లైక్ యాక్టింగ్, ఇట్స్ సో మచ్ బిహేవింగ్, సో మచ్ ఇన్ టు ద క్యారెక్టర్ అని అనిపించింది నాకు. సో యాజ్ అ డైరెక్టర్ వాట్ డిడ్ యూ ఫీల్ వెన్ యూ యాక్చువల్లీ థాట్ ఆఫ్ హిమ్? అప్పుడున్న కన్విక్షన్ ఏంటి? వెన్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ద రోల్, వాట్ డిడ్ యూ థింక్? సో we wanted the character to look vulnerable basically, and I saw Vishwak's vulnerability in his first film, Villipoma. He was very vulnerable in that film. Somehow that is what made me root for him. And once he came and we worked out some scenes, and what he delivered to me with my interaction, it was there. And atanu maatlade maata veru completely, ikkada chestundi veru completely. His strength is ferocity and aggression, and somehow there is another Vishwak inside, and I think there is a lot more Vishwaks inside, which we'll see more in his coming film, I guess. Yeah, very true, Vishwak. This side of you nenu చూడలేదు Vishwak. అంటే you've done a Falaknuma Das, you've done Ashokavanamlo Arjuna Kalyam, అంటే there is a vulnerable character, there is a mellow down character, then there is an aggressive person, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ సినిమాలో ఇట్స్ అ కంప్లీట్ అంటే ఒక 360 degrees వేరియేషన్ ఉంది, wherein nobody can even imagine that, you know, Vishwak can do this role. సో బేసికలీ ఇంతకుముందు నేను చేసిన సినిమాలు అన్ని క్యారెక్టర్లు నేను ఒక టైంలో అట్లాంటి మనుషులను కలిసి ఉంటా. అశోకవనం అయి ఉండొచ్చు, అట్లాంటి మనిషిని కలిసి ఉంటా, ఆ ప్రాబ్లం డీల్ చేస్తున్నోడితో హిట్ అయి ఉండొచ్చు, అట్లాంటి మనిషిని కలిసి ఉంటా. బేసికల్లీ వెన్ ఐ ప్లేడ్ శంకర్, ఐ నెవర్ మెట్ అ పర్సన్ లైక్ శంకర్ టు ఈవెన్ హ్యావ్ అ రిఫరెన్స్ టు యాక్ట్ లైక్ అట్లాంటి మనిషిని కూడా నేను ఎప్పుడు కలవలేదు. అది దెన్ ఇట్ బికమ్స్ టఫ్. For Ashokavanam, at least I recall like 5-6 people I know. Falaknamaki, I recalled like 7-8 characters I knew since childhood, and Deeniki I couldn't recall anything. But the information character has, and it has so much to handle. Manshin mutkoledu, and past gurtuledu. That itself, when you put yourself in that shoe, whatever extracted, action cutting madal extract ayindadi. I believed, నేను ఎంత బిలీవ్ చేసినో అది బిలీవ్ చేసిన దాన్ని బట్టి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మీకు అవుట్పుట్ని బట్టి మీరు చూడాలి నేను ఎంత బిలీవ్ చేసినా. ఆ బిలీవబిలిటీ అన్నది పోను అంటే వెన్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ అని అనిపించింది. రియలీ అంటే వాట్ ఈస్ అంటే విశ్వక్ అసలు ఏంటి క్యారెక్టర్ అని ఒక గజిబిజిగా ఉంటుంది. వన్స్ ఇట్స్ గోయింగ్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ అసలు ఒక బిలీవబిలిటీ వచ్చేసింది. అండ్ సినిమా అంతా చేసామండి, సినిమా అంతా చేసిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. యూ వోంట్ స్టిక్ విత్ ద క్యారెక్టర్ ఫర్ వెరీ లాంగ్ టైం. మధ్యలో 2-3 సినిమాలు చేస్తా. అండ్ మొన్న 2-3 months బ్యాక్ లాస్ట్ షాట్ మీరు చూస్తారా, శివం సాంగ్ ప్రోమోలో కూడా వస్తుంది,
ఫేస్ మీద నరాలు వచ్చేసి కూర్చుంటాడు. అదే అవునవును టైటిల్ పడకముందు పేపర్ పట్టుకునే షాట్, దెర్ ఇస్ అ క్లోజ్అప్ ప్రొఫైల్లో అట్లా హెవీ ఐస్తో ఇంట్రా లైఫ్ అన్నట్టు ఒక కూర్చొని ఉంటాడు. బట్ అగైన్ వెన్ ఐ వెంట్ బ్యాక్, అగైన్ వెన్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ద థింగ్, పెద్ద టైం కూడా పట్టలేదు. ఐ థింక్ ఇట్ వాస్ సెకండ్ ఆర్ థర్డ్ టేక్ అంతే. హీస్ ఆల్వేస్ గుడ్ ఇన్ సెకండ్ టేక్, థర్డ్ టేక్. సో ఆ రోజు చెప్పగానే మళ్ళీ ఐ వాజ్ ఇన్ దట్ క్యారెక్టర్ బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ మీ. మళ్ళీ సెకండ్ ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ చేస్తున్నప్పుడు డూ యూ గో బ్యాక్ అండ్ సీ ద ఎర్లియర్ రెఫరెన్స్? అంటే ఇంతకు ముందు షూట్ చేసింది ఏదన్నా ఒకటి చూస్తారా? చూసారా? నథింగ్. వెన్ ఐ టాక్ టు హిమ్ ఐ గో టు దట్ జోన్ అంతే. When I talk to him, I think I realized him when he's doing his first take, he'll give his best. Some people will be like, in 5-6 take you'll figure out, but he's not like that. First 2 takes he'll give his best. I think because he coming from independent background, he knows permission lo dorko ayindi enappudu that first take is the best take. Manaki inkoti dorukadu annappudu mottam pranam pettestadu first 2 takes lo. So with him that is the thing. Papa I teleka first lo nenu manodto 11 12 13 takes chestunna annamata. ఏది వాడుతుండే? ఏది అది ఆయుర్వేదిక్ శాల దగ్గర అట్లా అయితుండే. ఏది వాడుతుండే? సెకండ్ టేక్. ఓకే. సో యా ఇట్ వాస్ లైక్ దట్. ఇప్పుడు కొన్ని స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఎస్పెషలీ ద స్నో ఏరియాస్. అది మీరు యాక్చువల్గా ఎక్కడ షూట్ చేశారు అన్నది కూడా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అన్ని హిమాలయాస్ అయినా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళారా? హౌ మచ్ పర్సంటేజ్ ఇస్ సీజీ అమంగ్ ద హోల్ థింగ్? నేను అనుకోవటం ఓన్లీ నాకు అనిపించింది ఆ రోప్తోని దూకటము జంప్ చేయడం వరకే సీజీ అనుకున్నా. నేను అనుకున్నా దట్ ఈస్ వన్ అనుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఒక యానిమల్ లయన్ జంపింగ్ సీన్స్ అలాంటివి కొన్ని అనుకున్నా సీజీ. బట్ మిగతావంతా న్యాచురల్గానే అనిపించాయి నాకు. బట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంటే దట్స్ అంటే వీ కెన్ కీప్ ద ట్రిక్ అసైడ్, బట్ ఇఫ్ యూ సీ యాజ్ అ కోహెసివ్ ఫిలిం బయటకు వస్తే మీరు యూ షుడ్ ఫీల్ ద బిలీవబిలిటీ. నిజంగా హిమాలయాలో జరిగిందని అనిపిస్తే చాలు. ఎవ్రీథింగ్ ఇస్ అ ట్రిక్ అట్ ద ఎండ్. యూ వాంట్ టు ఒక షాట్ రియల్ ఉంటుంది, ఇంకో షాట్ విఎఫ్ఎక్స్ ఉంటుంది, ఇంకో షాట్ ఆర్ట్ ఉంటుంది. యూ వాంట్ టు కట్ ఇట్ బిట్వీన్ సో దట్. ఆస్క్ యూ ఇన్ పర్సంటేజ్, ఒక పర్సంటేజ్లో ఎంత పర్సెంట్ విఎఫ్ఎక్స్ ఉంది సినిమాలో? I didn't actually break that down. Approximately, if you can. Could be 50-50 ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఉంటుందా? అసలు అట్లా అనిపించలేదు. It's an illusion. That's what it's a trick, sadly. And I heard that మీ విఎఫ్ఎక్స్ చేసిన అతను is a first timer అంట. That too he didn't have any experience earlier. చూసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసిన తనే actually. Oh my god. They have grown together, that's it. They have learned together, explored together, grown together. Yeah. Trial and error కూడా కలిసి చేసుకున్నాం. Luckily I got a more group of artists for this time. I have a community of artists, VFX people, like complex, like worldwide ఉన్నారు వాళ్ళందరూ. ఎక్కడెక్కడో వాళ్ళ మార్నింగ్ జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఈవినింగ్ పూట వాళ్ళకి ఏదో పర్సనల్గా ఏదో చేయాలని ఉంటుంది కదా. సో అలాగా వాళ్ళు అలా కొంతమంది గ్యాదర్ అవుతారు. అండ్ సో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఐ పోజ్ ఇట్ టు దెమ్ అండ్ దే కమ్ అప్ విత్ సొల్యూషన్స్ టు మీ. ఇట్స్ లైక్ దట్. ఇప్పుడు సినిమాటిక్ లాంగ్వేజ్లో బీసీ సెంటర్స్, ఏ సెంటర్లు, లేకపోతే వాట్యూసే మాల్స్లో చూసేవాళ్ళు అవి అలాగ ఉంటారు, ఊళ్ళల్లో చూసేవాళ్ళు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్, రకరకాల భాషలు ఉన్నాయి కదా. ఈ సినిమా వెన్ మీరు చదివినప్పుడు కానీ లేకపోతే మీరు థింక్ చేసినప్పుడు కానీ డిడ్ యూ థింక్ దట్ దిస్ విల్ అలొకేట్ టు ద ఎంటైర్ లాట్? అందరూ అందరికీ అర్థమవుతుందని అనుకున్నారా మీరు? అనుకోలేదు. whom were you catering to? I really didn't know much. That was a bad thing to do. You should చేద్దాం అనుకున్నారు అంతే. Yes, this is the film which I want to watch. అంతే. Exactly. మాకు చూడబుద్ధి అయింది, చేసుకున్నాం. And you were prepared for what if it doesn't work also? మార్నింగ్ 5 AM రిలీజ్ డే కూడా ఇద్దరం కూర్చొని అనుకుంది సినిమా చాలా బాగా వచ్చింది, అది ఎంతమందికి నచ్చుతుందో క్యూరియాసిటీ, అది పొద్దున్న లేచి చూద్దాం అని చెప్పి మార్నింగ్ 5 AMకి కూడా సరే ఇంకేం పడుకుంటాం డైరెక్ట్ థియేటర్ పోదాం అంటే లేదు చచ్చిపోతాము, ఒక 2 గంటలు పడుకొని థియేటర్కి వెళ్దాం. రిలీజ్ డే మార్నింగ్ 5 o'clock కూడా వీఆర్ ప్రిపేరింగ్. మీ కార్తిక్ అండ్ హిమ్ వి ఎండెడ్ అప్ లాస్ట్ ఆన్ టేబుల్. Vishwak is very confident on his all. Vishwak ala anadam na first time was oh nice. He is so shocked and on his ground for this film this time. Usually he's like very confident, like this will hit this annattu untadu eppudu manadu. This one he liked it so much that he was kind of concerned anukunta. ఇది ఆడియన్స్ ఎంతమంది ఉంటారు ఏంటి అన్నది క్యూరియాసిటీ ఉంటే సినిమా అదిపోయింది. నేను ఫీల్ అయ్యారంటే మాత్రం ఎటో పోతుంది సినిమా అన్న. అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరు. ఇది ఎంకరేజ్ చేస్తారా, కూర్చోగలుగుతారా అనుకున్న టైంలో ఐ థింక్ హీ మేడ్ దెమ్ సిట్. బికాజ్ మంచిగా ఉన్న పార్ట్స్ ఉండొచ్చు అండ్ ఎవ్రీ గుడ్ ఫిల్మ్ ఆల్సో విల్ హ్యావ్ ఇట్స్ బ్యాడ్ పార్ట్. ఎనీ గుడ్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ బ్యాడ్ పార్ట్. హీస్ ఫిల్మ్
when there is nothing also, there is something which is holding you. Whether it's sound, whether it's performance or something will anticipation atla untadi pattukone. The third time I watched, I enjoyed it more. Second time I watched was on release day. So release day was my second time. And third time నిన్న చూసా. Every time you watch. కానీ ఒకటి ఎన్నన్నా చెప్పండి విశ్వక్, ఇప్పుడున్న అంటే రివ్యూస్ కాలంలో దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం ఒక్కసారి జోల్ట్ అంటే మనకి వీ డోంట్ నో దెర్ ఆర్ సో మెనీ రివ్యూ రైటర్స్ హూ డోంట్ మైట్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్ ద ఫిలిం. దే మైట్ గివ్ యూ వాట్ కైండ్ ఆఫ్ రివ్యూస్ మనం చూస్తున్నాం కదా రివ్యూస్ ఎట్లా ఉంటున్నాయి ఆన్ అండ్ ఆఫ్. ఆడియన్స్కే ప్రిపేర్ అయిపోయినాయి, ఇంకా రివ్యూయర్స్కి ఇంకా ఎలా ప్రిపేర్ అంటారు మీరు ఊహించుకోవచ్చు. అదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బట్ టెల్ మీ ఇప్పుడు దట్ వాస్ సర్ప్రైజ్. దట్ వాస్ సర్ప్రైజ్. వాళ్ళందరూ కలిసి పట్టుకున్నారు సినిమాని. yes somehow I think it comes for the love of cinema, I guess. Very true. They were like, I'm telling you, I couldn't watch it on the day of release. I was like literally అసలు 24 hours ఎట్లా గడుస్తుంది, నేను ఎప్పుడు వెళ్ళిపోతా హైదరాబాద్, ఎప్పుడు చూడాలి సినిమా. ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ ఇన్ షూట్ అనమాట. సో దట్ వన్ డే వాజ్ లైక్ వెరీ, ఐ వాజ్ లిసనింగ్ టు రివ్యూస్, అంటే పీపుల్ కాలింగ్ మీ, మై ఫ్రెండ్స్ టెలింగ్ అసలు మస్తు ఉంది సినిమా, చాలా బాగుంది, యూ షుడ్ వాచ్ అని చెప్తున్నారు. లైక్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్, దే వర్ ఆల్ ప్రైజింగ్ ద ఫిలిం. వన్ డే తర్వాత చూసాను నేను ఈ సినిమా. నేను దెన్ ఇమీడియట్లీ ఐ కాల్డ్ విశ్వక్. I said, man, what is this film? I didn't have your contact. Anyway, ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సౌండ్ అన్నది ఎంతైతే ఇంపార్టెంట్ అని అంటున్నారో, సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్, దాంతోనే ఎలివేషన్ వస్తుంది సినిమాకి. బట్ సైలెన్స్ ఆల్సో కిల్స్. మొదటి 20 నిమిషాలు అదే జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ 3 నిమిషాల సీన్లోనే కొంచెం సౌండ్ గీవుండ్ అంతా ఉన్నాయి, కొంచెం యాక్షన్ ఉంది. ఆ తర్వాత కొంచెం సేపు ఇట్ ఈస్ లైక్ సైలెన్స్, డెడ్ సైలెన్స్. అండ్ ఈయన మాట్లాడు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. విశ్వక్ మాట్లాడిపోతే మాకు నచ్చదు. ఫస్ట్ డైలాగ్ లేచిర్రాలు దేనికి అరుస్తున్నారు అంటే దట్స్ వాట్. సో ఈ సైలెన్స్, డూ యూ అగ్రీ విత్ దిస్? అంటే సైలెన్స్ అన్నది కొంచెము కష్టమని సినిమాకి. దిస్ ఫిలిం ఇస్ కాన్షియస్. Like lot of people told me, be careful, you're using silence, but something I believed in, and something how I would like to watch. I fought with everyone for that, and eventually I think it paid off. You should tell me honestly, like what kind of real responses you got, and from your close friends, from your people who know you well, and who tell on the face, మీకు మొహం మీదే ఇలా అనిపించింది చెప్పేవాళ్ళు ఏం చెప్పారు? నాతో పాటు చూసిన ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడు ఐమాక్స్లో బాగుంది మామ, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ బట్ బాగుంది అన్నాడు. వాడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు కలిసి థియేటర్ బయటికి పోయారు. పోతే ఎస్పెషల్లీ ఆ సీన్ నచ్చిందంటే ఏ సీన్ అన్నాడు వాడు. మెయిన్ అది అన్నాడు వాడు. అది కాదు, అర్థం కాలేదా నీకు? అది ఇప్పుడు సినిమా బాగుందని చెప్పి లేచి బేసిక్ వాడికి బల్బ్ వెలగలే లోపల. బయటికి వెనక వాళ్ళ పిల్ల చెప్పింది, అప్పుడు వెంటనే వాడు ఫోన్ చేసి మామ సారీ మామ. అది ఉందా బేసిక్గా? అది అర్థం కాలే వాడికి. అదేంటో నేను అంటే ఐ వాజ్ లిటరల్లీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ మై సీట్ యాజ్ థింకింగ్. అంటే నేను కొంచెం ఊహించగలిగాను టువర్డ్స్ ది ఎండ్ కొంచెం, అంటే ఐ కుడ్ ఫైండ్ అవుట్, ఓ దిస్ ఈస్ ద థింగ్ అని. బట్ అసలు ఊహకందకుండా మీరు దాన్ని ట్విస్ట్ చేశారు. అంటే సడన్లీ అగైన్ నేను ఏదో ఊహించానో అదే జరిగింది. బట్ సడన్లీ వెన్ యూ అగైన్ ట్విస్టెడ్ ఇట్, ఐ థాట్, ఓ సో ఇట్స్ నాట్ దాట్. కానీ మళ్ళీ ఇట్స్ దట్ మన బాధ అర్థం కాక నేను మాడిపోయిన పెసరట్టు తింటుంటే. ఇలాంటి ఒక కాన్సెప్ట్, అంటే ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్తో వచ్చిన సినిమాలు గతంలో కొన్ని వచ్చాయి. లైక్ జగదక్ వీడతలో ఒక సుందరి, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ బట్ సమ్ రిలేట్. I used to watch అదలో ఒక సుందరి. I watched it as a preparation also. జగదక్ వీడతలో సుందరి ఒకటి, జగదక్ వీరుడు, దెన్ ఎవడే సుబ్రహ్మణ్యం. సుందరి కనిపించలేదు నాకు. ఈయనకు కనిపిదు. ఆయన ఇన్స్టాగ్రామ్ అంతా ఏమిటో చెట్లు, చేమలు, రోడ్లు, గుట్టలు, కొండలు, మొత్తం నేచరే ఉంటుంది, ఇంకేం ఉండవు అక్కడ. దాని మీద ఒక డీటెయిల్డ్
సోల్ సర్చింగ్ ఉంటుంది అక్కడ. టీనేజ్లో ఏవో రాసిన అక్కడ ఉన్నట్టున్నాయి. నో ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. I know. సో ఈ రిఫరెన్స్ పాయింట్స్ మనకు కొన్ని ఉన్నాయి ఎర్లియర్, సబ్కాన్షియస్ చాలా సినిమాలు ఉన్నాయి. జగదేక్ నాకు ఇప్పుడు ఫ్రెష్ మెమరీలో ఉంది కాబట్టి చెప్తున్నాను. మోర్ విట్లాచార్య ఫిల్మ్స్ అండ్ కత్తికాంతరావు ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు. ఆయన అన్నీ ఒకటే ఉంటాయి అన్ని సేమ్. ఎక్కడ ఆయుర్వేదిక్ ఒక దాంట్లో కత్తి పోరాటం నేర్చుకుంటూ ఉంటారు, తర్వాత ఋషి వచ్చి ఏదో అక్కడికి వెళ్ళిపోయి కాపాడాలి ఏదో అంటాడు, అప్పుడు అక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు ఆయన. సో మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అది విట్లాచార్య అండ్ కత్తికాంతరావు ఫిల్మ్స్. ఈటీవీలో వచ్చేవి అన్నమాట. చూడలేదు, తీసి పెట్టిన సినిమా నాకు అన్ని చూసి మనం కలగాని ఆ సినిమా తీద్దాం అనే దానికి I'm more indebted to them, I would say. బట్ హౌ డిడ్ యూ డూ ద కుంభమేళా షాట్? ఎందుకు అంటే అప్పుడు కోవిడ్ అనుకుంటా కుంభమేళా వచ్చిన దానికన్నా ముందే. అట్లా కాదు, ఎట్లా దానికన్నా ముందే నో ఎవ్రీబడి క్రిటిసైజింగ్ కదా కుంభమేళా ఎట్లా పెడతారు కోవిడ్ టైంలో, హౌ ఆర్ యూ అలవింగ్ పీపుల్ టు కమ్? దట్స్ వాట్ ద థింగ్ విత్ మహాకుంభమేళా ఇస్ చాలా సార్లు ఓవర్ యూటిలైజ్ అయిపోతుంది. లైక్ దే బ్రేక్ ద ఇయర్స్ అండ్ మేక్ ఇట్ మినీ కుంభమేళాస్ లాగా అయిపోతుంది కొన్నిసార్లు. బట్ వాట్ వి షాట్ ఇస్ మహాకుంభమేళా. ఇట్స్ ఎగ్జాక్ట్ ఆ 3 నదులు కలిసే త్రివేణి సంగమం. దట్ కమ్స్ ఫర్ ఎవ్రీ 12 years. సో మనకి 6 yearsకి వచ్చేది ఒకటి ఉంటుంది, మళ్ళీ దాన్ని 6 years నుంచి 3 ఇంకోటి చేస్తుంటారు. అలా దే బికమ్ మార్కెటింగ్ థింగ్స్ సమ్ టైమ్స్. దిస్ వాస్ ద బిగ్గెస్ట్. అది ఎలా షూట్ చేశారు? బికాజ్ ఆ రోడ్లు కూడా చాలా నారోగా ఉంటాయి. కెమెరా మూవ్మెంట్ ఎలా జరిగింది? హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ద క్రౌడ్? నేను ఎవరు గుర్తుపట్టలేదా? అంటే అక్కడంటే మన వాళ్ళు కొంతమంది వస్తారు కాదు, బట్ హీ హ్యాడ్ స్పెషల్ అటెన్షన్. ఐ విల్ టెల్ యూ హౌ. మొత్తం ఆయన మేకప్, హీ వాస్ రియల్ ప్రాపర్ అగోరా అండ్ వీ వర్ జస్ట్ సమ్ కాలేజ్ బంచ్ ఫిల్మ్ మేకర్స్ హు వర్ షూటింగ్ ఇట్. నేను అక్కడ ఉంటే వీళ్ళకి నచ్చి తీసుకుంటారు వీడియో అట్లా అనుకున్నారా? లిటరలీ ఆర్మీ పీపుల్ వాళ్ళు వచ్చి బాబాకే సాత్ ఏక్ ఫోటో చెయ్యి అలా దానం చేయడం. 5 రూపాయలు పెడతావు, చిన్నపిల్ల వచ్చి 10 రూపాయలు పెడుతుంది. ఓకే, తన బాధ చూసి అలవెళ్ళాడిపోతుంటారు. ఏంటి ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది సినిమాలో? ఆ ఎక్స్ప్రెషన్ వేసుకొని అక్కడ నిల్చుంటే అక్కడ ఎట్లుంటుంది? పాపం తినలేదే పోయాడు అనుకుంటా. ఏవి కెమెరాలు ఉండవు, ఎక్కడో దూరం నుంచి తీస్తున్నాం అన్నమాట ఇదంతా. సో పీపుల్ డోంట్ సో దట్ అది ఎన్ని రోజులు షూట్ చేశారు కుంభమేళా? 1.5 That's it. Okay. బట్ అక్కడికి వెళ్ళడం దట్ ప్రిపరేషన్ వాజ్ మోర్ లార్జ్. కానీ మా బెడ్ అంటే బెడ్రూమ్ కాదు, టెంట్. మీరు ఉండే ప్లేస్ మన 6 అడుగుల ప్లేసే బెడ్. ఆ ప్లేస్ అంతా ఒకరికి అది ఒకటి 10,000 బెడ్ ఇంతే ఉంటుంది. అది కుంభమేళా కదా, లైక్ అందరు అక్కడ పడుకుని పోతారు మామూలుగా. 500 మంది తెచ్చుకొని మనం పడుకోవాల్సిన స్పేస్ ఒకటి ఏదైతుందో 10,000 అక్కడ ఇట్లా పడుకోవాలి. అక్కడే అక్కడే చేంజ్ చేసుకొని హీ చేంజ్ హిస్ ఓన్ కాస్ట్యూమ్స్, హీ పుట్ హిస్ ఓన్ మేకప్ అండ్ హీ వెంట్. విశ్వక్ అఘోరా ఏదైతే ఉందో అటైర్, ఆ డ్రెస్సింగ్, ఇట్ ఈస్ నాట్ ద రెగ్యులర్ అఘోరా దట్ జనాల పర్సెప్షన్లో ఒక అఘోరా అంటే ఇలా ఉంటారు. అంటే స్కిన్ ప్రాబ్లం ఉంది కదా, సో హిస్ క్యారెక్టర్ ఎక్స్పోజింగ్ స్కిన్. He has to cover everything. కవర్ చేస్తే స్కిన్ ప్రాబ్లం కాదు కదా. యువర్ ప్రాబ్లమ్ ఇస్ నోబడీ షుడ్ టచ్ యు. టచ్ అవ్వద్దు. ఇప్పుడు క్లాత్ ఉంటే కరెక్ట్ ఉండదు కదా, మీకు నాకు హ్యూమన్ టచ్ ఉండదు కదా డైరెక్ట్. దట్స్ వై హి ఇస్ వ్రాపింగ్ హిమ్సెల్ఫ్. సో హిస్ హోల్ బాడీ ఇస్ కవర్డ్ విత్ రాగ్స్ ఆఫ్ క్లాత్స్. ఓకే, బట్ ద హోల్ అఘోరా వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం నల్ల బట్టలు వేసుకోవాలి అంతే. ఏమైనా ఎలాగైనా వేసుకోవచ్చు. బట్ బికాస్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్ ఆర్ హిస్ క్యారెక్టరైజేషన్ వీ వెంట్ విత్ కంప్లీట్ కోకూన్, హెడ్ నుంచి లెగ్స్ వరకు మొత్తం అంతా కవర్డ్ అనమాట. బికాస్ హీ ఫీల్స్ వెరీ దిస్ థింగ్ లైక్ దట్. హౌ డిడ్ యూ యాక్చువల్లీ కన్సీవ్ దిస్ థీమ్? యాక్చువల్లీ దిస్ షుడ్ బి మై ఫస్ట్ క్వశ్చన్. బట్ నాకు అసలు అంటే ఈ థాట్ ఎట్లా వచ్చింది నీకు, అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 21, 22? ఐఎమ్ సర్ప్రైజ్డ్. టచ్ అంటున్నారా లేదా సెవరల్ థింగ్స్ అంటే ఇంకా చాలా సార్లు దట్స్ వాట్ ఐ థింక్ నిజంగా. అంటే డిడ్ యు రీడ్ ఎనీ బుక్స్ విచ్ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఆర్ ఎక్కడైనా ఏమన్నా ఒక ఇన్స్పిరేషన్ ఉందా? ఏదన్నా ఎక్కడి నుంచి ఏమన్నా తీసుకున్నారా? చాలా సార్లు ఐడియాస్ తో ఎట్లుంటుందంటే మేడం, యూ కాంట్ యాక్చువల్లీ పిన్ పాయింట్ వేర్ ఇట్ స్టార్ట్స్. వెన్ ఎవర్ అన్ ఆర్టిస్ట్ ఇస్ టెల్లింగ్ హీస్ యాక్చువల్లీ రొమాంటిసైజింగ్ ద ప్రాసెస్, బట్ దట్ ఈస్ హౌ క్రియేటివిటీ వర్క్స్. అది ఇది అన్నీ కనెక్ట్ అయ్యి ఏదో ఒకటి వస్తుంది, సడన్గా బల్బ్ వెలుగుతుంది, ఓ ఇదా అంటాం. దాన్ని రొమాంటిసైజ్ చేసి నేను ఏదో చెప్పినట్టు అవుతుంది ఇప్పుడు చెప్తే కానీ, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్ ఏవేవో బల్బులు కనెక్ట్ అయ్యి అలా వచ్చినాయి. ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్, మై ఫ్యాసినేషన్ టువర్డ్స్ మౌంటైన్స్, ద ఫిలిమ్స్ ఐ వాచ్, ద స్టఫ్ ఐ వాంట్ పీపుల్ టు సీ, థింగ్స్ విచ్ ఐమ్ క్యూరియస్ అబౌట్, అవన్నీ కలిపి ఇంకా ఐ థింక్ దే ఆల్ కమ్. దేర్ ఆర్ సమ్ ట్రూ ఇన్సిడెంట్స్, 2-3 incidents and true incidents which I felt very emotional and stuff. So I took those things and exaggerated stuff. Research chestamu, travel chestamu,
I put myself in the environment where I want the story to be in, absorb, ఇంకా it grows. సినిమాలో మీరు 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 పెట్టిన అన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దెర్ ఆర్ 23 or 24 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ టోటలీ 11-12 అవ్వచ్చు. I didn't know 24 అవ్వచ్చు. జస్ట్ అంటే ఊర్లలో వాళ్ళని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా ఒక 20 దాకా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ అందులో నిజంగా చెప్తున్నాను, ఐ డెంట్ నో, ఐ నెవర్ ఫెల్ట్ ద నెసెసిటీ ఆఫ్ చాందినీస్ క్యారెక్టర్. నాకు అనిపించింది ఇట్ ఈస్ దిస్ పర్సన్స్ జర్నీ. గామి అతనికి ఏదో అతనికి ఒక సమస్యని పరిష్కరించుకోవడానికి ఆయన వెళ్తున్నాడు ఇన్ సర్చ్ ఆఫ్ దట్. సో వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ చాందినీస్ రోల్ అన్నది నాకు ఒక డౌట్, క్వశ్చన్. Did you feel? I understand if you felt that way, but I have my own purpose for creating a role like that, and my own cinematic reasons to have a character like that. So somehow I think ఏదో ఒకడే హిమాలయాల్లోకి వెళ్తున్నాడు, వాట్ ఈస్ ఇట్ పాయింట్ అండ్ ఆల్. అండ్ ఇఫ్ యూ రియలీ సీ ద, నేను ఎక్కువ ఇంటలెక్చువలైజ్ చేయడం కన్నా ఐ టెల్ యూ ద సింపుల్ థింగ్. వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ నేమ్ అండ్ వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్స్ నేమ్. దట్ విల్ గివ్ యూ అ కైండ్ ఆఫ్ క్లూ if you really see it. What does Jahnavi mean? What does Shankar mean? Then that might give you an answer. ఓయ్ చాలా డెప్త్ ఉంది మనిషిలో. అయినంత తెలివి లేదు కానీ నాకు చదివినప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ టు మేక్, అండ్ లుకింగ్ ఎట్ దిస్ మ్యాన్ విల్ మేక్ ఇట్ పాసిబుల్. ఇది ఇంపాసిబుల్ కానీ ఏదో చేస్తాడు. అదేంటో అది టు గెట్ ఇట్ డన్, ఇఫ్ యూ నీడ్ టు గో స్టడీ సంథింగ్ ఫర్ 2 years, హీఈస్ అ గై హూ విల్ గో స్టడీ దట్ ఫర్ 2 years, కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్. సో అంత మ్యాడ్నెస్ ఉంది. అండ్ కంప్లీట్లీ నేను బిలీవ్ చేసింది. అండ్ డెప్త్ అంటారా మీరు, ఇప్పటికి నేను అప్పటి నుండి ఇప్పటికి అనుకుంటున్నా, మధ్యలో అంటుంటా అసలు ఎట్లా అని అడుగుతుంటా. అంటే మధ్యలో ఫ్లిప్ అవుతుంటా కదా, ఎందుకంటే 3 అర్థం కాని డైరెక్షన్లు, 3 years లైక్ ఒకదానికి సంబంధం లేని డైరెక్షన్లు, అండ్ ఇట్స్ ఆల్ ఎండ్స్ ఇన్ వన్ ఇంటర్నల్ జర్నీ. ఒకసారి ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే వాట్ అ కనెక్షన్ అంటే 3 స్టోరీలకి ఏమన్నా కనెక్షనా అని అనిపిస్తుంది. లైక్ ఇట్ ఈస్ లైక్ బియాండ్ ఇమాజినేషన్. ఈవెన్ ఇఫ్ యూ వాచ్ ద హోల్ ఫిలిం ఆల్సో స్టిల్ యూ విల్ ఫీల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ నిజంగా హౌ. అండ్ ది బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వి థింక్ ఇట్స్ డన్, అయిపోయింది అన్నప్పుడు సినిమాకి ఆడియన్స్కి అందరికి చిన్న లైట్ వెలుగుతుంది. మళ్ళా ఇక్కడ కాదే అంతా అయిపోయినప్పుడు అందరికి ఆడియన్స్కి శంకర్కి అందరికి చిన్న లైట్ వెలుగుతుంది. మళ్ళీ ఫ్రమ్ దేర్ ఇట్స్ వన్ మోర్ క్లోజర్ అన్నట్టు. ఇంకా దానికి మించిన క్లోజర్ ఎవడు ఇవ్వలేడు. యూ విల్ గో అవుట్ విత్ లైక్ ఫుల్ హార్ట్. ఇంకా ఏం మిగిలిపోయింది, ఏం జరగాల్సింది ఉంది, అదే ఏది ఉండి ఇదే ఏది ఉండే ఉండదు. ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ క్లోజర్ అనిపించింది, నాకు అనిపించింది. అది ఒక డైలాగ్ ఉంటుంది అందులో, అది ఆ సినిమాలో ఒక 3 సార్లు వస్తుంది. అదేంటంటే, నీకు సమస్య అంటే మనకేం జరిగిందో మన చేతుల్లో లేదు, బట్ అది జరిగినప్పుడు ఏం చెయ్యాలన్నది మాత్రం మన చేతిలోనే ఉంది. వాట్ అ సెంటెన్స్. అండ్ ఇట్ ఇస్ అ రెవల్యూషన్ యాక్చువల్లీ. అది కరెక్టే కదా అని అనిపిస్తుంది. బట్ చాలామంది దే డోంట్ డీల్ విత్ ఇట్, దే పాండర్ ఆన్ ద ప్రాబ్లమ్, దే డోంట్ థింక్ అబౌట్ ద సొల్యూషన్. సో మొత్తం సినిమా విల్ సరౌండ్ ఇది క్రక్స్ కదా, క్రూషియల్ పాయింట్ అదే. సో వెన్ యూ యాక్చువల్లీ ఈ లైన్ అన్నది యూ రోట్ ఇట్ త్రూ ద ప్రాసెస్, ఆర్ ఇది ముందు ఆలోచించాకే సినిమా? వెరీ ఇన్ ద ఫస్ట్, బట్ దాన్ని ఎలా వాడాలి అన్న సినిమాలో ఎలా దాని పర్పస్ని ఎలా ఫిట్ చేయొచ్చు అనేది మాత్రం ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్లీ ఎవల్యూషనరీ జర్నీ. థర్డ్ టైం అది వచ్చేది కాదు యాక్చువల్లీ, సంథింగ్ వాజ్ నాట్ వర్కింగ్. బట్ I think I have to credit Nagashwin for about that, I guess. Avuna? Yeah. In a different way. He saw a very different version of the film and he told something about that there at that point. Okay. And I got, this is it, that should be there. And pitchi it were. So ante you need to again live that moment. A line ostene you will live that moment. Yeah. Ante venakkelli malli you will come back. Yes. It made a full circle. Exactly. Otherwise సడన్ గా ఈ లైన్ వస్తే ఎందుకు వచ్చిందని అనుకుంటారు. ఓన్లీ ఆ ముందర 2 సార్లు వస్తేనే 3వ సారి దాని వాల్యూ. సో బేసికలీ ఆ ప్లేస్లో ఏవో విజువల్స్ వచ్చేవి,
It was just visual. But that line added something else. But when I got the idea itself, I understood. Okay, this is, yeah. So it starts with Janvi కదా. No, it's that's what it went more back. More back, even more back వెళ్ళింది కదా. It was more back, which makes it more. అదే అంటున్నాను, దట్ సెల్ఫ్ మేక్స్, అది సినిమాకి కోర్ ఎలిమెంట్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫర్ డైలాగ్స్ వచ్చేసి ఇంకొకరు జీవితం మీద ఆశ ఉండాలి కానీ పోయిన శ్వాస కూడా తిరిగి వస్తుంది అంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ సాలిడ్. రైటర్ రోట్ దట్, ప్రత్యూష్, he wrote that line. That's his take. మీరు ఎంత బాగా ఇంటర్ట్వైన్ చేశారండి ఒకదానికొకటి. ఎస్పెషలీ ఈ విజువల్స్ ఇట్లా వచ్చేట్టు వెళ్ళిపోతాయి కదా, ఒక స్ప్లిట్ సెకండ్. ఇన్ కేస్ యూ పుట్ యువర్ ఐ ఫర్ 1 minute డౌన్, ఆ విజువల్ మిస్ అయిపోతారు. I'm glad you said that. Yeah. సీరియస్లీ, అంటే యూ జస్ట్ కెన్ నాట్ మూవ్ యువర్ ఐస్ ఫ్రమ్ ద స్క్రీన్. అలాంటి ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అది. ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేలో ఇలాంటి విజువల్, అంటే ఒకటి జరుగుతుంటే సడన్గా ఒక విజువల్ వచ్చి వెళ్ళిపోతుంది. ఇట్స్ లైక్ వై దిస్ విజువల్ ఇస్ కమింగ్ అని అనుకున్నాను నేను. But you'll get the answer. ఎస్, బట్ అది కన్ఫ్యూజ్ చేస్తుందని మీరు అనుకోలేదా ఇనీషియల్గా వెన్ యూఆర్ యాక్చువల్లీ డూయింగ్ దాట్? That's what the very interesting way of putting direction is, you are directing audience question. The whole idea of directing sometimes it comes down to ఒక డైరెక్టర్ లాగా, అంటే నీ చూస్తున్న ఒక క్వశ్చన్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది ఆ క్వశ్చన్ని డైరెక్ట్ చేయడమే ఇన్ వే ఇస్ డైరెక్టింగ్ నా దృష్టిలో. సో ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో అది నేను డైరెక్ట్ చేశాను. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఆ క్వశ్చన్ రేజ్ అవ్వాలి, నీకు కొన్ని క్వశ్చన్స్ ఉండాలి, నీకు ఏంటి అన్నదాన్ని ఆన్సర్లు ఉండకపోవడం అనేది ఇంటెన్షన్. యు ఆర్ గెటింగ్ క్వశ్చన్స్ విచ్ ఐ డోంట్ వాంట్ యూ టు గెట్. That is when I am going wrong, maybe. Okay. So that is when the film is going wrong for you, something. That happens. మాలిపత్రాల గురించి మీరు చెప్పారు కదా, మన ట్రైలర్లోనే ఉంది కాబట్టి ఐ థింక్ వీ కెన్ టాక్ అబౌట్ దిస్. ఈ మాలిపత్రాలు ఇవన్నీ ఆబ్వియస్గా ఇట్ ఈస్ సినిమాటిక్ లిబర్టీస్ దట్ యు హావ్ టేకెన్. అలాంటివి ఏమి ఉండవు. ఫిక్షన్, ఎవ్రీథింగ్ ఫిక్షన్ లైక్ క్రియేటివ్. బట్ ఒకటి చెప్పండి, దీనికోసం అంటే ఇది తీసుకుంటే ఆ పర్టిక్యులర్ డే రోజు ఇతనుకున్న సమస్య తీరిపోతుంది, సొల్యూషన్ వస్తుంది. బట్ దీనికే ఇలాంటి దానికే చాందినికున్న సమస్యకు కూడా సొల్యూషన్ వస్తుంది అన్నది హౌ డస్ దట్ వర్క్? అంటే ఒకే దానికి ఇన్ని సొల్యూషన్స్ ఉంటాయి. డిఫరెంట్ మష్రూమ్ యాక్చువల్లీ. ఓ మీరు కూడా 1 second అటు తిరిగి తిరిగా. ఓ గాడ్, సో ఐ మిస్ సంథింగ్. దట్స్ రెడ్ మష్రూమ్. పక్కన రెడ్ బ్లూ ఉంటే ఆమెకి రెడ్, మీరు అటు తిరిగి అయితే చాలా మంది వచ్చింది నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. తిరగలేదు, నేను ఉన్నాను బట్ స్ట్రైక్ అవ్వలేను. ఏదో బ్లింక్ చేసిరు, ఏదో ఐ బ్లింక్ లో పోయింది. Sometimes even it can come, I was not clear, అలా కూడా ఉంటుంది కొన్నిసార్లు. అది కూడా అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ మీరు అన్నట్టు అది అటు ఇటు ఆ జోన్లో పడుతుంది కొంచెం. You visually it is there in the film. Maybe if you just watch it like for that 2-5 seconds, చూపిస్తుంది కదా, క్లియర్లీ కోసమే నేను వచ్చింది అని చూపిస్తుంది. We show it thrice. No, ఆమె చూపిస్తుంది మనకి స్ట్రైక్ అవ్వదు రెడ్ బ్లూ అన్నది. That's the power of color actually. Exactly, but మనం ఏమనుకుంటాము మాలిపత్రాలు అంటే మష్రూమ్స్. ఇప్పుడు అది కాదు, ఒకటి మష్రూమ్ ఒకటి ఇంకేదో అని ఉంటే మేబీ ఆ డిస్టింక్షన్ తెలిసేది. మాలిపత్రం అంటేనే మష్రూమ్స్. కరెక్టే, నేను అనేది అదే, మాలిపత్రం ఇంకేదో పత్రం అని ఉంటే తెలిసేది. మీరు మాలిపత్రం అని అన్నప్పుడు ఓ ఇది దీనికి కదా, మరి దానికోసం ఏంటి అని. దానికి ముందు పేర్లు ఉంటాయి యాక్చువల్లీ. ఓ మై గాడ్. దారకా మాలిపత్రం, మాలిపత్రం అని సంస్కృత ప్రాపర్ మీనింగ్స్ ఉంటాయి విచ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ మష్రూమ్స్. ఏ ఊరు సార్ మంది? భీమవరం. ఏంటి మీ అమ్మ నాన్న మీకు చిన్నప్పటి నుంచి ఇలాగే? అంతేం లేదండి, మీరు అంత సాల్వ్ లేదు, ఏదో ఉంది ఈ అబ్బాయిలో, సంథింగ్ ఇస్ దేర్. విశ్వాక్ ఇంకో మంచి సినిమా. నేను ఇది 6 సంవత్సరాలు ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా మీరు ఈ గంటలో ఏమీ చేయలేరు. ఈ 6 సంవత్సరాల్లో నేనే డెప్త్ ఇంకా తెలుసుకోలేదు. వద్దు, ఇప్పుడు అనవసరంగా లేనిపోయిన క్వశ్చన్లు మిగిలిపోతాయి మన మైండ్లో, వాటికి ఆన్సర్. ఇంకోసారి చూడండి సినిమా, అంతే, అదొకటే చెప్తా. ఐ వాంట్ టు వాచ్ ఇట్ అగైన్. ఇప్పుడు అవి చూడాలి కొంచెం, ఆ రెడ్ గ్రీన్. గ్రీన్ కూడా ఉంది యాక్చువల్లీ. అవును, గ్రీన్ కూడా ఉంది. ముందు గ్రీనే కనిపిస్తుంది యాక్చువల్గా దూరం నుంచి, అందులో అది తెలుసు, అది చూస్తారు కదా. yes but what he wants is blue actually. It's different. yeah amazing. ఫస్ట్ చూసింది రాంగ్. ఏది వాడు చూసి అది ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడారు, అసలు ఏం జరుగుతుంది ఇంకా, ఆ సినిమా కూడా అలాగే. ఎనీవే, దిస్ ఇస్ రియల్లీ వండర్ఫుల్. సో బట్ ఇంత కాంప్లికేటెడ్ సినిమా తీసి ఎంత భయపడాలి మేము చెప్పుర్రి. ఫస్ట్ నాకు సెకండ్ డే అనిపించింది
ఇప్పుడు అర్థం కావట్లేదు అని కొందరు అంటారు కదా. ఇప్పుడు అర్థం కాకపోతే బ్యాడ్ అయిపోతామేమో అని థియేటర్కి వస్తుర్రా. ఓహో మన పరుగు పోతుంది అలా అనకూడదు. మన పరువు పోతుంది అట్లా అనకూడదు. మనం కూడా తెలివైన వాళ్ళం అయితే సినిమాకి పోవాలి అట్లాగే వస్తున్నా అని సెకండ్ డే అనుకున్నా నేను. బట్ నో, వెన్ ఐ వెంట్ టు మల్టీప్లెక్స్ అండ్ వాచ్, వాడు డోర్ తెరిచిండు ఎవడో కింద పోయి. ఎప్పుడు అప్పుడు ఓకే ఎప్పుడు అప్పుడు లాస్ట్ లోనా మధ్యలోనా ఎప్పుడు అంటే 5 నిమిషాల ముందా 2 నిమిషాల ముందా మీకు చెప్తా. ఇంకో అప్పుడు అప్పుడు ఎవడో డోర్ తెరిస్తే ఇద్దరే లేచి వెళ్ళారు. వెళ్తే నేను అనుకుంటున్నా అరే డోర్ తీసిన సినిమా అయిపోయింది అనుకుంటున్నా అనుకున్నా. వేరే వాళ్ళు లెగలే, ఆ డోర్ తెరిచి అట్లా ఉంటే ఇద్దరే వెళ్ళారు నడుచుకుంటూ. తర్వాత మళ్ళీ లైట్ కనిపిస్తుంది, మళ్ళీ లైట్ కనిపించగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుర్రు. అయిపోలే. సో దే వర్ పేయింగ్ అటెన్షన్ అంటిల్ ఫిలిం బై విద్యాధర్ అని పడే వరకు ఎవ్రీబడి సాట్ డౌన్. సో దే వర్ వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ సీ ఎనీబడి యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఆల్సో. విశ్వక్ టోల్డ్ దట్ హిస్ ఫ్రెండ్ టోల్డ్. వాట్ ఇస్ దట్? అట్లా మీకు వచ్చిన రెస్పాన్సెస్ ఏంటి విచ్ ఆర్ లైక్ very honest ma'am, and like honestly I told you my honest expectation on the film. No expectations, but oka unexpected oka response వచ్చింది రావటం completely unexpected. No, I didn't even expect it, little bit positive. తిడతారేమో అనుకున్నా, but you saw, you know, right, 15-20 minutes ఎట్లా ఉంటుంది. like I know, I've been working with like 6 years. what is this అన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు వావ్ ఏం తీసినాం అనిపిస్తుంది, ఒకరోజు ఏమో వాడు చూస్తారు అసలు దీన్ని అనిపిస్తుంటుంది. సో ఇట్స్ రైడ్. సో ఐ డోంట్ బిలీవ్ మై ఓన్, యూ లూజ్ అబ్జెక్టివిటీ ఒక పాయింట్ దగ్గర చేసిన తర్వాత. బట్ ఇట్స్ లైక్ వెన్ ఐ సా ఇట్ ఇన్ అ సింగిల్ స్క్రీన్ లైక్ గోకుల్ ఆర్ సుదర్శన్, సంధ్య, అండ్ పీపుల్ రియాక్టింగ్, అండ్ దే ఆర్ లైక్ నార్మల్ పీపుల్. ఆర్టీసీ క్రాస్ రోడ్ పక్కన గల్లీలోంచి వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీస్ వాళ్ళు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్స్లో యూజువల్లీ మనకి మ్యూజిక్ వచ్చినప్పుడు అరుస్తారు, హీరోయిజం వచ్చినప్పుడు అరుస్తారు, బట్ in that moments when they reacted like that, I was like shocked. I would say that is the biggest surprising reaction. Even I was shocked. నిన్న కూడా నైట్ సంధ్యాకి వెళ్ళి షాక్. ఫస్ట్ షో మొత్తం హౌస్ఫుల్ ఉండే, సంధ్యాలో కింద 10 రూపాయల టికెట్ నుండి మీద దాకా అరుపులు. It's like they were celebrating I was like his victory అన్నట్టుండే. విశ్వక్, ఆ సినిమాలో ఒక మూడు ఇంపార్టెంట్ చోట్ల వేర్ ఐ ఫెల్ట్ దట్ యూ వర్ లైక్ ఫినామినలీ గుడ్, అంటే యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. ఒకటి ఏంటంటే అదే ఆ ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా నీకు, ఆ కర్రతోని ఫైటింగ్ సీన్ నీకు ఇంకొక అతనికి, అక్కడ హీల్ టచ్ యూ అండ్ యూ విల్ లైక్ గెట్ ఇన్ టు దట్, అంటే ఇక భరించలేని ఒక పెయిన్ నొప్పి ఉంటుంది కదా, అక్కడ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వే యూ మ్యాచ్ పెడతామంటే లేదు మేము పడిపోతా అన్నాడు అట్లా అంత. నో దట్ వాజ్, అంటే నిజంగా పెయిన్ ఉంటే ఒక వ్యక్తి ఇఫ్ ఈజ్ రియలీ గోయింగ్ త్రూ దాట్ హౌ ద ఎక్స్ప్రెషన్స్ విల్ బీ అన్నది ఇట్ ఇస్ సో వెరీ రియల్ అండ్ న్యాచురల్ అని అనిపించింది. దట్ ఈస్ వన్. రెండోది ద లాస్ట్ సీన్ వెన్ యూ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ద టచ్, దట్స్ లైక్ అసలు నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు చెప్తుంటే కూడా. Even I saw it like an audience because I forgot doing it. I saw it as audience. Even I cried when I watched it for the first time. I cried because I forgot doing it. Every time we were doing it, I was running my mind. After cut, I was finding blanket or some hot water or something to survive. So basically, survival ki కష్టపడుతూ మధ్యలో యాక్టింగ్ చేసినుండే. అక్కడ నరకం, ఎందుకంటే షూ లోపల ఐస్ ఉండిపోయేది 10 hours. సో వెన్ హీస్ యాక్టింగ్, తన స్నోలోంచి మీరేదో చూసారో అక్కడి నుంచి అక్కడి వరకు సింగిల్ షాట్ ఐస్ లో పాకే. యు ఆర్ సీయింగ్ ఇట్ లైక్ ఎ కట్, బట్ ఇట్ ఈస్ ఎ సింగిల్ షాట్. సో వాట్ ఎవర్ హిస్ బాడీ ఈస్ ఫీలింగ్, ఇమాజిన్ ఐస్ క్యూబ్ని ఒక 1 minute చేతిలో పట్టుకుంటే ఎట్లా ఉంటుంది. సో హీస్ ఇన్ దట్ ఫర్ 6 minutes అండ్ హీ స్టిల్ యాక్టింగ్ విత్ దట్. ఇట్లా అయిపోయింది టక్ టక్ అని, లిటరలీ ఫ్రీజ్ అయిపోయింది. ఏడ్ చేసిన ఆ మూమెంట్ అదిరిపోయింది అన్నారు అందరూ. మెల్లగా వచ్చి నడుచుకుంటూ ఇంకో టేక్ అన్నారా, we have to come tomorrow again. ఆ టేక్ తీయాల్సింది 6:30 to 6:45 మధ్యలో. సో ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ రెండో రోజు రావాలి. నేను ఇమీడియట్లీ సెకండ్ టైం చేసినా కూడా అక్కడ ఏదో అయిపోతుంది నాకు. సో వీ హ్యాడ్ టు గో బ్యాక్ నెక్స్ట్ డే మళ్ళీ 6:30కి అక్కడ ఉండాలి. ఓకే, మళ్ళీ ఏమైంది అడగండి, చెప్పండి. మళ్ళీ ఏడ్చా, మళ్ళీ వచ్చాడు మెల్లగా. మళ్ళీ నెక్స్ట్ డేనా? ఎన్నిసార్లు ఇట్లా? 3 days.
3 days. ఏ టేక్ వాడిని అడగండి. చెప్పు ఇంకా. అడగండి. ఇతని సెకండ్, చాందిని థర్డ్. ఓకే. సో థర్డ్ డే రియాక్షన్స్. బట్ దట్ ఈస్ అంటే వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఐ ఎవర్ సీన్ విశాఖ్. థ్యాంక్ యూ. యూ షుడ్ గెట్ అ నేషనల్ అవార్డ్. అవునా? ఐ ఫీల్ అంటే దట్ కైండ్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్ ఉండింది ఆ సినిమాలో, ఎస్పెషలీ దట్ సీన్, దట్ పర్టికులర్ సీన్. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మీరు ఇంతగానో చెప్పలే ముందు సినిమాలకి ఎప్పుడు కాబట్టి ఎప్పుడు చెప్పలేదు. యా రైట్. థర్డ్ వన్ ఏంటి అంటే వెన్ యూ యాక్చువల్లీ గో ఫ్రమ్ ఫ్రమ్ హర్ అండ్ యూ గో అవే అండ్ యూ అగైన్ కమ్ బ్యాక్, దెన్ ద వే యూ టెల్ హర్ అండ్ ఒక డైలాగ్ చెప్తారు కదా, ఐ విల్ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అని. I don't know what I can reveal, what I can't reveal. I'm like very... తను చూసి చెప్పినప్పుడు తన ప్రాబ్లం చెప్పిన తర్వాత yes, తన ప్రాబ్లం చెప్పిన తర్వాత ఓకే ఓకే. ఓ అక్కడ అంతుందా పర్ఫార్మెన్స్. subtle అంటే there is nothing, no dialogue, no nothing, you just give one subtle expression that has ఒక కొన్ని ఎన్నో ఇన్ఫర్మేషన్ విషయాలు చెప్పినట్టు ఆ వ్యక్తితో అన్నట్టు. అదే అర్థమైంది. తన ప్రాబ్లం చెప్పిన. yes, that's what like Vishwak. So I'm really 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 proud of you, man. Seriously, ఎక్కడ వెళ్ళిపో మాకు అక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చావు, ఇంకా అసలు వే టు గో. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ బిఫోర్ వి ఎండ్ ఒక ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఈయనేమో సినిమాలో గామి, మీరు యాక్చువల్గా గామి నా దృష్టిలో. ద వే యూ వెంట్, రెక్కీలు చేసుకుంటూ కొన్ని వందల సార్లు వెళ్ళి అన్ని చోట్ల తిరిగి ఎట్లా పడితే అట్లా ఉండి ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఏది పడితే అది తిని you've survived that entire... That's what. So I think you are the actual GAAMI who made this GAAMI. Thank you. Seriously. So wish you good luck, all the best, and many more to go from you, many more to come from you. ప్రోమోలో ఎంఎస్ నారాయణ నేయండి. ఏం జరగబోతుంది. ఓకే. మీ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరంటే ఒక 2-3 పేర్లు చెప్పాలంటే ఏం చెప్తారు? హూ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్? అది లిస్ట్ చాలా పెద్దదే మేడం. ఇందాక ఏదో 3 చెప్పేసిన వాటికి స్టిక్ అవుతానేమో. ఎస్వి కృష్ణారెడ్డి, స్టాన్లీ క్యూబ్రిక్, రాజమౌళి గారు. ఓకే. విఠలాచార్య మధ్యలో మిస్ అయ్యారు. అదే ఇంకా ఆ లిస్ట్ వెళ్తే ఇంకా ఎక్కడికో ఇవి వెళ్ళిపోతుంది. నేను విఠలాచార్య అనుకున్నాను. ఇంకా వెళ్ళిపోతుంది అలాగే. వాట్ అబౌట్ యూ విశ్వాక్? ఇక్కడ పేర్లు చెప్పాలండి. తెలుగు పేర్లు కావాలి మాకు. తెలుగు పేర్లే కావాలి మాకు. డేవిడ్ ఫించర్, ఏం తెలుగు, విద్యాధర్, సందీప్ రెడ్డి వంగ, వెట్రిమారన్, కార్తిక్ సుబ్బరాజు, మారీ సెల్వన్, తరుణ్ భాస్కర్. ఇంట్రెస్టింగ్. ఫుల్ ఆయన ఏజ్ గ్రూప్ పెట్టుకున్నాడు మొత్తం. నాతో సినిమాలు చేసిన పెట్టుకున్నాడు. 20-35 ఏజ్ గ్రూప్ చాలా తెలివిగా. Anyway, thank you so much. Wish you good luck. I have gift hampers for you. Thank you so much. Because you gave a great film.